సో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర హౌస్ఫుల్ బోర్డ్స్ అయితే దర్శనమిస్తున్నాయి. ఈ వారం మన రవితేజ అన్న మిస్టర్ బచ్చన్, అలాగే మన రామ్ పోతినేని డబుల్ స్మార్ట్, అలాగే ఇంకా తమిళ్ తంగళాన్ చిత్రం కూడా రిలీజ్ అయ్యాయి. అసలు డే వన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ సినిమా ఎంత వసూలు చేస్తుంది, అసలు బాక్స్ ఆఫీస్ పరిస్థితి ఏంటి తెలుసుకుందాం పదండి. మరి అంతకన్నా ముందు ఈ వీడియో అందరికి చేరాలంటే ఈ వీడియోకి ఒక 20 లైక్స్ అనే టార్గెట్ ఇస్తున్నాను, కంప్లీట్ చేస్తారనుకుంటున్నా. ముందుగా మన రవితేజ అన్న మిస్టర్ బచ్చన్ అయితే ఇంకా హరీష్ శంకర్ డైరెక్షన్ లో వచ్చింది ఈ చిత్రం. ఇంకా డే వన్ ప్రీమియర్ ఆగస్టు 15 వసూలు అయితే ఓ రేంజ్ లో అంచనాలు మించే విధంగా అయితే ఉన్నాయి. కానీ ఇంకా టాక్ బాగుంటే ఈ సినిమా మరింత వసూలు అయితే అందుకునేది. గతంలో వచ్చిన క్రాక్ నైతే దాటేసిది. ఇంకా ప్రీమియర్ వసూలు 1.5 వరకు అయితే గ్రాస్ అయితే రిపోర్ట్ అయ్యింది. ఇంకా ఆగస్టు 15 హాలిడే కావడంతో ఇంకా ఈ రోజు జోరైతే బాగానే ఉంది. ఇంకా డే వన్ బాక్స్ ఆఫీస్ దగ్గర 4,30,00,000 వరకు షేర్ అయితే అందుకోవడం ఖాయమైందని బుకింగ్స్ ఆధారంగా ట్రేడ్ అయితే స్పష్టం చేసింది. ఇంకా మరొక వైపు మన రామ్ పోతినేని డబుల్ స్మార్ట్ మూవీ ఇంకా పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో అయితే వచ్చింది చిత్రం. ఇంకా టాక్ అయితే ఈ మూవీ కూడా మిక్స్డ్ గా అయితే వస్తుంది. ఇంకా టాక్ తో సంబంధం లేకుండా ఈ సినిమా కూడా భారీగానే వసూలు చేస్తుంది. ఇంకా టార్గెట్ అయితే 50 కోట్ల వరకు ఉంది. ఇంకా డే వన్ బాక్స్ ఆఫీస్ దగ్గర 6,50,00,000 వరకు షేర్ అయితే రావడం ఖాయమైందని ట్రేడ్ అయితే స్పష్టం చేస్తుంది ఈ రోజున. ఇంకా ఈ సినిమా వసూలు అయితే ఒక రేంజ్ లో వచ్చాయి. ఇంకా అలాగే తంగళాన్ మూవీ చూసుకున్నట్టయితే ఇంకా డే వన్ తెలుగు రాష్ట్రాల్లో అయితే అంచనాలు అయితే బాగానే ఉన్నాయి. ఇంకా లిమిటెడ్ స్క్రీన్స్ లో కూడా 2 కోట్ల వరకు వసూలు అయితే అందుకోవడం ఖాయమైంది. ఇక్కడ ఇంకా ప్రపంచవ్యాప్తంగా లెక్కలైతే తెలియాల్సినవి. ఇంకా ఏదేమైనా సరే ఈ చిత్రాల్లో ఏ సినిమా మీకు బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి. మరి 3 సినిమాలు లాంగ్ రన్ లో ఎంత వరకు వెళ్తాయి అనుకుంటున్నారో మీరు కూడా కింద కామెంట్ చేయండి. మరి వీడియో అందరూ చేరాలంటే వీడియో ఒక లైక్ చేసుకుని అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.